నీట్ ఎగ్జామ్లో 1563 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం, సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి. ఆ అభ్యర్థులకు మళ్ళీ 23ల ఎగ్జామ్ పెట్టి 30న రిజల్ట్స్ ప్రకటిస్తాం. కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామని వివరణ. పేపర్ లీక్ కాలేదని కేంద్రం ప్రకటన. నిన్న మొన్న గిరీష్ భాయ్ మనకి వివరణ ఇవ్వడం జరిగింది. నీట్ పేపర్ లీక్ కాలేదు అండ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అండ్ ఎంతోమంది అంటే గ్రేస్ మార్కులు ఎందుకు వేశారు, ఆ ఎన్సీఆర్టీలో జరిగినటువంటి తప్పులేంటి, ఇవన్నిటిని కూడా గమనించిన తర్వాత మళ్ళీ ఈరోజు మనకి సుప్రీంకోర్టు నీట్ ఎగ్జామ్ 1566 మందికి ఆ గ్రేస్ మార్కులు తీసేస్తామని చెప్పడం జరిగింది. నీట్ ఎగ్జామ్స్ ఇప్పుడే నేను చెప్పిన మీరు ఆల్రెడీ చెప్పిరని చెప్పేసి చెప్పిన. నీట్ ఎగ్జామ్స్ 1563 మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం, సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడి. ఎంత అబద్ధాలు రాస్తారు అని అంటే ఇప్పుడు చెప్తా. ఆ అభ్యర్థులకు మళ్ళీ 23న ఎగ్జామ్స్ పెట్టి 30న రిజల్ట్ ప్రకటిస్తాం. కమిటీ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరణ. పేపర్ లీక్ కాలేదని కేంద్రం ప్రకటన. నేను ఆ రోజు కూడా మీకు క్లియర్ కట్గా చెప్పిన ఏందనంటే మనందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది పేపర్ లీక్ సమస్య కాదు, గ్రేస్ మార్క్స్ ఏదైతే యాడ్ చేసినరో ఆడ సమస్య. 4000 సెంటర్లలో లేని ప్రాబ్లము ఓన్లీ 7 సెంటర్లలో ఎందుకు వచ్చింది అని చెప్పి నేను మాట్లాడినా. 23 లక్షల మంది నీట్ విద్యార్థులు ఎవరైతే రాసినరో వాళ్లకు లేని లొల్లి కేవలం 6000 మందికి ఎందుకు వచ్చింది, లేదా 7000 మందికి ఎందుకు వచ్చింది, 16000 మందికి ఎందుకు వచ్చింది. నంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఒక్కరికైనా ఇష్యూ. ఇక్కడ గ్రేస్ మార్కులది ఇష్యూ. దీన్ని ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఇప్పుడు వీళ్ళు పేపర్ లీక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, ఇది స్కామే, నేను కాదని అంటలేదు. కాకపోతే ఇది కేంద్రానికి ఏం సంబంధం అని అంటున్నాను. ఇక్కడ నీట్ ఎగ్జామ్ అని ఉన్నది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఉన్నది. పీకని కూడా మళ్ళీ చైర్మన్ సుప్రీంకోర్టుకి వీళ్ళే అఫిడవిట్ దాఖలు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిజాలు ఫ్రెండ్స్, ఇది అబద్ధాలు రాసుడు, సగం నిజాలు రాసుడు. ఏమనంటే ఆ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ రిపోర్ట్ టు కేంద్ర సర్కార్. ఎవడైనా కేంద్ర సర్కార్ కిందకే వస్తాడు, ఆ కాడికి వస్తే ఎవడైనా వస్తాడు. మళ్ళీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అఫిడవిట్ ఎందుకు ఇచ్చింది సుప్రీంకోర్టులో? బికాస్ ఆనాడు చిత్రగుప్తు చెప్పింది కూడా ఇదే అన్న. ఏదైతే క్లాట్ ఎగ్జామ్ ఉండేనో, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఏదైతే ఉండేనో, దీనికి జరిగిన అవకతవకలను దిశా పాంచాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రిట్ పిటిషన్ నంబర్ 551 ఆఫ్ 2018 ఏదైతే ఉండేనో దీన్ని డీకోడ్ చేసి గ్రేస్ మార్క్స్ ఎట్లా యాడ్ చేసిండ్రు, అసలు ఈ గ్రేస్ మార్క్స్ వేరే పేపర్లలో కూడా యాడ్ చేయొచ్చా, ఇది వాస్తవమా, సుప్రీంకోర్టు అట్లా చెప్పిందా అని మీ చిత్రగుప్తు ప్రశ్నించింది. మళ్ళీ ఆనాడు లేని తెలివితేటలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎస్, కేంద్ర సర్కార్ది అకౌంటబిలిటీ ఉన్నది, దర్యాప్తు చేయాలి. నేనేమంటా అంటే సిబిఐ కూడా ఇవ్వాలి. ఇగో ఇక్కడ కేంద్ర సర్కార్ది చెయ్యి ఉంటుంది. ఇది ఒక 200-300 కోట్ల స్కామ్ ఉండొచ్చు, నేను కాదని అంటలేదు. కాకపోతే ఇలా కేంద్రాన్ని ప్రతిదానికి ఏంటంటే మోదీ అనే ఈ వ్యక్తికి ఎంతో ఓపిక ఉన్నదిరా భయ అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మళ్ళీ భజన పరులు వచ్చి గిరీష్ నువ్వు భజన చేస్తున్నావు అంటే నేను అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నా. రెస్పాన్సిబిలిటీ ఎవరిది, అకౌంటబిలిటీ ఎవరిది. తెలుగులో మాట్లాడాలంటే జిమ్మెదారీ ఎవరిది, జవాబారి ఎవరిది. ఫస్ట్ జిమ్మెదారీ చేస్తున్నాడు ఎవడు అడగడు, అందరికీ జవాబారి. అరే ఏమో హైదరాబాద్లో కూడా విత్తిండంటే మోడీ ఏం తిన్నాడు అని అడుగుతున్నారు. అరే కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా ఎవరికన్నా. ఐ వుడ్ రాదర్ సే దట్ ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ. ద చైర్మన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేయాలి. మూలం ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఆయన రిజైన్ చేయాలి. ఎందుకు అయింది అని చెప్పి చూడాలి. ఒకసారి అయింది కదా, ఇంకొకసారి ఎట్లయితుంది అని చెప్పి వాళ్ళు దర్యాప్తు చేయాలి. సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, మీరు సిబిఐ దర్యాప్తు చేయాలి, అప్పటిదాకా నేను పదవి ఎక్కా అని చెప్పి ఉండాలి. అంటే ప్రతిదీ రాజకీయ నాయకులు కూడా బ్యూరోక్రాట్లు, కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోడు, అఫిడవిట్లు కోర్టులకు ఇస్తారు. ఇగో ఈడ ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. ఇది తెలుసుకున్న నాడు, ఇది జరిగిన నాడు ఇష్యూ క్లోజ్ అయింది. కేంద్ర సర్కార్ నిర్ణయం ఏముంటుంది అంటే దీన్ని ఒక పెద్ద కుంభకోణం లెక్క భావించాలా. ఎస్, ఖచ్చితంగా భావించాలా. ఎక్కడ కుంభకోణం, గ్రేస్ పీరియడ్లు ఎందుకు ఆ సెంటర్లలోనే యాడ్ అవుతున్నాయి. అరే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రాబ్లం ఉండదు, సడన్గా ప్రాబ్లం వస్తుంది అన్న. ఇప్పుడు ఈ రూమ్లో మనం కూర్చున్నాం, మనం షో చేస్తున్నాం, గంట సేపు షో చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అన్లెస్ అండ్ అంటిల్ ఈ రూమ్లోకి ఏదైనా పాము వస్తే తప్ప, లేకపోతే కిటికీలు కూళ్ళు ఉంటే ఏదైనా చిరుతప్పులు ఉరికొస్తే తప్ప, ఏమన్నా వస్తే తప్ప షో బంద్ అవుతుంది, షో ఇష్యూ అవుతుంది. కరెక్టా? లేకపోతే మనం ధైర్యం ఉంటే నేను చిరుతపుల్లితో కొట్లాడి, మీరు నల్లత్రాచుతో కొట్లాడి నల్లబాల్ అయితే మనం కొట్లాడి దాన్ని ఆపుతాము, 10 నిమిషాలు గ్యాప్ తీసుకొని వస్తాం. అంతేగాని రోజు అవుతుందని అంటే, ప్రతిసారి అవుతుందని అంటే ఇది లొల్లి తప్ప పేపర్ లీకేజ్ది కాదు. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో అది రాయడు వెలుగు. సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎగ్జామ్ రద్దు కాదు. ఈ 1563 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి.
వీళ్ళకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి జూలై లోపల ఫలితాలు ఇవ్వాలా. గ్రేస్ మార్కులు కౌన్సిలింగ్ ఉన్నదో ఆ కౌన్సిలింగ్ లోపల వీళ్ళు మళ్ళా రావాలా. రైట్. బట్ ఆ విద్యార్థులకు కూడా పాపం మళ్ళీ చదవాలా. దిస్ ఈజ్ అన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం. ఇక్కడ కేంద్ర సర్కార్ దిగాల, ఇక్కడ దర్యాప్తు సంస్థలు దిగాల, ఈ కుంభకోణం ఏందో చూడాలి. అంతేగాని పేపర్ లీక్ కథనే కాదు. ఎవరు ఇన్వాల్వ్ అయినరో వాళ్ళను మనం, ఇది పేపర్ లీక్ కథనమే కాదు, ఇది ఆన్లైన్ టెస్ట్. పేపర్ ఎడికి లీక్ అయిందిరా పోయి నాకు అర్థం కాదు. ఇగో గిది లొల్లీడ సగం సగం రాసి. ఇందాకనే నేను కూడా డిస్కస్ చేశా, మీరు ఆల్రెడీ నిన్ననే మాట్లాడినరు అండ్ వివరణ ఇవ్వడం జరిగింది. చిత్రగుప్తు మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా ఇస్తుంది. ఈ కేసు మొత్తం దిశా పంచాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్లాట్ ఎగ్జామ్ ని బట్టి పాగల్ బనాన్ చేసింది మన అంతా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. చిత్రగుప్తు క్లియర్ కట్ గా చెప్పింది, ఓడయ్య జాగిరా నువ్వు ఈ గ్రేస్ మార్క్ యాడ్ చేసినవరా బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి మొన్ననే అప్లోడ్ చేసినాం కూడా వీడియో. ఫ్యాక్ట్ ఇది, నిజాలు, డేటా ఇది చూసుకొని పోదాం.